రిటైర్ అయిన వాళ్ళము మేము అనుభవిస్తున్న కష్టాలు ప్రభుత్వం దృష్టికి, ఎండి గారికి దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టినాము. సో ఈ కార్యక్రమం ఎందుకు అంటే మాకు రావాల్సిన డబ్బులు కింది స్థాయి వర్కర్కు ఒక 10 లక్షలు 20 లక్షల నుంచి ఆఫీసర్ లెవెల్ వరకు ఉన్న వారికి దాదాపుగా 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల దాకా రిటైర్ అయిన రోజు ఇవ్వాల్సిన పైసలు ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నవి. ఆ పెండింగ్ డబ్బులు రావాలా, దాని మీద మేము ఇంట్రెస్ట్ కోల్పోతున్నాము, అన్నీ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము బస్ భవన్ దగ్గర ఎండి గారిని కలిసి మా కష్టాలు ఎండి గారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు నా పేరు చంద్రారెడ్డి. నేను రిటైర్ అయ్యి 21వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు నేను రిటైర్ అయిన కాలంలో కానీ ఎప్పుడు కానీ మాకు ఒక ఇదేమంటే ఆర్టీసీ మా అమ్మ, ఆర్టీసీకి మేము చేసిన సేవ గుర్తింపుగా మాకు రావాల్సిన డబ్బులు ఎప్పటికైనా వస్తాయనే నమ్మకం ఉండేది. కానీ దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ నమ్మకం కొంచెం దూరం అయింది. ఇటువంటి ప్రదర్శన ఒకటి మేము ఆగస్టు 9, 2021లో చేయటం జరిగింది. అప్పుడు అనుకున్నాం మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి ప్రదర్శన చేసే అవసరం ఉండకూడదని. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో, మాకు ఇష్టం ఉండి చేసే ప్రదర్శన కాదు ఇది, తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ మేము ఈ ప్రదర్శనకు వచ్చినాము. దేవుని కోరుకునేది ఏంటంటే ఇంకొకసారి ఇటువంటి అవకాశం మాకు రాకూడదు. రిటైర్ అయిన ఎవ్వరికి ఇంకొకసారి ఇటువంటి ప్రదర్శన జరిపే అవకాశం రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. సజ్జనార్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా కష్టాలు ప్రభుత్వానికి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మేము తొలిదశ మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్నాం. అప్పుడు లేని కష్టం మాకు కొత్త రాష్ట్రం వచ్చినాక కొత్త ప్రభుత్వము, ఆ పాత ప్రభుత్వము, ఈ ప్రభుత్వాలతోనే మాకెందుకు ఈ కష్టాలు రావాలా? మా కష్టాలు తీర్చండి. మాకు రావాల్సిన డబ్బులు సకాలంలో ఇవ్వండి. రిటైర్మెంట్ రోజునే మాకు రావాల్సిన డబ్బులన్నీ ఇచ్చి మర్యాదగా పంపించండి. ఇంతకంటే ఏం లేదు. ఇంకొక కోరిక ఏమంటే ఈ బస్సు ప్రయాణం గురించి, మీరు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అక్కడ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, కండక్టర్లు మమ్మల్ని ఉచిత బస్సు ఎక్కితే ఏదో బెగ్గర్స్ లాగా ట్రీట్ చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిస్తున్నారు. ఇది కాకుండా మాకు ఆ సూపర్ లగ్జరీ ప్రయాణంతో పాటు ఇప్పుడు ఇచ్చిన సౌకర్యం కూడా సక్రమంగా ఎవరు అడ్డంకులు లేకుండా ఇచ్చే పరిస్థితి కల్పించాలని కోరుతూ ఈ అవకాశం, ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎవరికి, ఏ కార్మికుడికి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా కాపాడాలని మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం పేపర్ స్టేట్మెంట్ మాత్రం ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, ఇతర నాయకులు లాభాలు ఉన్నప్పుడు మా రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వరు? ఆర్టీసీ లాభాలు ఉన్నప్పుడు మా రిటైర్మెంట్ వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వరు? పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారు? లాభాలు ఉందని. లాభాలు ఉన్నప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలి. రిటైర్డ్ అయ్యి 28 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలే, నా గ్రాడ్యుయేట్ ఏరియర్స్ ఇవ్వలే, 17 పే స్కేల్ ఇవ్వలే. లెక్కలు చేస్తున్నాం అనుకుంటా కాలయాపన చేస్తున్నారు డిఎం ఆఫీస్లో. ఈరోజు ఆర్టీసీలో బస్ భవన్ ముందర రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి శాంతియుత ప్రదర్శన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే రిటైర్ అయినప్పటి నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లల పెళ్లిళ్ళు చేసి రకరకాల అప్పులు చేసి అవి కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. రిటైర్ అయిన రోజునే మాకు పిఎఫ్ కానీ, సిసిఎస్ కానీ, గ్రాడ్యుటీ కానీ, ఇతర బెనిఫిట్లు అన్నీ ఆ రోజే ఇవ్వాలి. కానీ ఆ రోజు ఇవ్వకుండా ఇప్పటికే ఆర్టీసీ మహాలక్ష్మి పథకంతో చాలా చక్కగా ఉన్నది. గతంలో నష్టాల్లో ఉందంటే మేము కొంత ఓపిక పెట్టాం. అలాంటి ఓపికను కూడా పక్కన పెట్టేసి ఈరోజు డబ్బులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించాలి. ముఖ్యంగా ఏంటంటే 2017 పే స్కేల్ ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది. ఆ పే స్కేల్కు సంబంధించిన ఏరియర్స్ కూడా 7 సంవత్సరాలకు సంబంధించిన ఏరియర్స్ ఇక్కడ ఉన్నటువంటి మరి విశ్రాంత ఉద్యోగులందరికీ రావాల్సి ఉన్నది. మరి చాలా అన్యాయం అది. అదేవిధంగా మేము దాచుకున్న లీవుల సొమ్ము 10 నెలల డబ్బులు రావాలి, ఆ డబ్బులు కూడా రాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా సిసిఎస్లో దాచుకున్నటువంటి మా సొమ్ము, మా డబ్బులే మేము దాచుకున్నాం. సజ్జనార్ వచ్చినాక అనేక సమస్యలు పునరావృతమవుతా ఉన్నాయి ఒక ఆర్టీసీలో. ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర ఆర్టీసీ పరిస్థితి చాలా మెరుగు చేసినామని వాళ్ళు చెప్పడానికే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ లేక 10,000 మంది రిటైర్ అయిపోయి కూడా చాలా డబ్బులు మిగిలినాయి. ఆ మిగిలిన పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులకు
రిటైర్ అయిన వారికి బకాయిలు ఇవ్వాలి, పనిచేసే వారికి చక్కగా వేతనాలు అలవెన్సులు ఇవ్వాలి, రెండూ ఇవ్వాలి. అవి రెండూ ఇవ్వకుండా కావాలని ఈ విధంగా ఆపేసి ఆర్టీసీని బాగు చేసినామని చెప్పడానికే జరుగుతుంది. ఎందుకంటే మేము గత 40 ఏళ్ల నుంచి పనిచేసి ఈ యొక్క ఆర్టీసీని బతికిచ్చి ఇవాళ ఇంత పెద్ద స్థాయికి తీసుకురావడానికి కారణం మేమే, రిటైర్మెంట్ ఉద్యోగులమే. కాబట్టి మాకు బకాయి ఉన్నటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, 2017 ఏరియర్స్ కానీ, సిసిఎస్ సొమ్ము కానీ, అదేవిధంగా డిఫరెన్స్ ఏరియర్స్ కానీ ఇవ్వాలి. అవి కాక ఇంకా కొన్ని సమస్యలు, ఉదాహరణకు ఏదైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్లకు ఎక్స్ప్రెస్ బస్సులల్లో అలౌ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడున్న జనానికన్నా ఎక్కువ నిలబడి ఉంటారు బస్సులల్లో. వృద్ధులుగా మేము ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సూపర్ లగ్జరీ బస్సుల్లో భార్యాభర్తలు ఇద్దరికి అవకాశం కల్పించాలి. తార్నాక ఆసుపత్రిలో ఎలాంటి లిమిటేషన్ లేకుండా ప్రతి సంవత్సరం బాడీ చెకప్ చేయించుకునే అవకాశం కల్పించాలి. అదేవిధంగా ఏదైతే గ్రాడ్యుయేట్లో డిఫరెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ వచ్చిన వారు కాక ఇంకా మిగిలిన వారు ఉన్నారు. పెన్షన్ స్కీములో రకరకాల ఇబ్బందులు జరిగి ప్రతి ఒక్కరు ఇటు బస్ భవన్ రావడం, అటువైపు బర్కత్పుర పోవడం, తిరిగి కాళ్ళు అరిగిపోతాయి. రిజెక్ట్ అయిన అప్లికేషన్లని, అదేవిధంగా పేరు తప్పులు పడాయని, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి పెన్షన్ సంబంధించింది మాకు అసలే ఆర్టీసీ వాళ్ళకు పెన్షన్ ఉండదు. అదేమైనా మేము దాచుకున్న సొమ్ములోకి వెళ్ళి ఇచ్చేదే. కాబట్టి ఆ పెన్షన్లో ఉన్నటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేయాలి. డీడీ కట్టిన రోజే అందరికీ డబ్బులు ఇచ్చే విధంగా మాకు చేయాలని కోరుకుంటున్నాం. సరిపోతుంది. ఆర్టీసీలా మేము యూఆర్ఎస్ అని ఒక నోటీస్ బోర్డు వేసి గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వేసినాక వెంటనే వన్ టైం సెటిల్మెంట్ 30 రోజులలో 90 రోజులలో పైసలు ఇస్తున్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది, కూడా పైసలు రాలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము వీఆర్ఎస్ పెట్టింది వన్ టైం సెటిల్మెంట్ అంటే హెల్త్ బాగా లేకుండా వీఆర్ఎస్ పెట్టినాం. అప్పుడు వచ్చిన తర్వాత కూడా మాకు పైసలు ఇవ్వలేకుండా ఇప్పటి వరకు సతాయిస్తుంది గవర్నమెంట్. వెంటనే అది స్పందించాలి. 17ది కానీ 2021 కూడా పిఆర్సీది కూడా అది కూడా వెంటనే లెక్కలు చేసి ఇవ్వాలని కోరుతున్నాం. 2017 పే స్కేల్ రావాల్సి రిటైర్ అయిన దాదాపు 16,000 కార్మికులు ఉన్నారు. వారంతా చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా శాలరీస్ తీసుకొని ఆ నెల బ్రతకటమే మా కష్టం. ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే మాకు పెద్ద జీతాలు ఉండవు. స్టేట్ గవర్నమెంట్ జీతాలతో కానీ సెంట్రల్ గవర్నమెంట్ జీతాలతో కానీ మాకు సరి సమానంగా మాకు జీతాలు లేవు. ఉండే జీతమే తక్కువ. ఆ తక్కువ జీతంని మేము రిటైర్ అయిన తర్వాత కోల్పోయినాం. మాకు రావాల్సిన బకాయిలు ఏవైతుందో 17వ సంవత్సరం వేతన సవరణ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మాకు చేసి ఇవ్వట్లేదు. మేము అనేక మార్లు పెద్దలకి విన్నవించుకుంటున్నాం. వారికి మా బాధను ప్రదర్శించడానికి శాంతియుతంగా వారి సముఖంలో మేము ప్రదర్శన చేద్దామని మొత్తం రాష్ట్ర నలుమూలల నుండి రిటైరీ ఎంప్లాయీస్ దాదాపు 58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు గలవారు అందరూ ఇక్కడ సమకూరినారు. మరి వినతి పత్రం ఇవ్వబోతుర్రా? వారికి వినతి, మేము పోరాటం చేసే స్థితిలో లేము. మేము మా వయస్సు రీత్యా మేము పెద్దవాళ్ళము, మేము మర్యాదగా ఉండాలి. మేము మా పిల్లలకు భావితరాలకు మా మర్యాద చూపించాలా. మేము గొడవ చేయకుండా మా యొక్క సమస్యని మా ఎండి గారు సజ్జనార్ గారికి, అదేవిధంగా వారి ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా బాధలు, మా కష్టాలు వారికి విన్నవించుకోవాలని ఒక శాంతి ప్రదర్శనలాగా వారిని కలిసిపోదాం, పెద్ద సార్ని కలిసి సజ్జనార్ గారిని కలిసిపోదామని వచ్చామండి. ఇంకా అనేక మంది తరలి వస్తున్నారు. మా నాయకులు ఉన్నారు. వారు దీని గురించి ఎంతమంది ఉంటారు టోటల్గా 16,000 మందికి ఈ లబ్ధి చేకూరాలండి. చాలా బాధపడుతున్నారు. ఎంతోమంది మరణించారండి, డబ్బు లేక చాలామంది మరణించారు. హయ్యర్ పెన్షన్ అనేది ఒకటి మాకు ఇంప్లిమెంట్ అయిందండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. దాంట్లో మాకేం జరిగిందంటే ఈ డబ్బు కట్టలేక ఎంతోమంది పెన్షన్ కోల్పోయారు. మళ్ళీ రాదు కదా, అది కూడా సార్కి మేము విన్నవించుకుంటున్నాం. కొన్ని రిజెక్ట్ చేసినాయి కానీ ఇలాంటి కట్టలేని వాటి గురించి మరి ఒక మారు మా సంస్థ నుంచి బర్కత్పురాకి వారిని అవకాశానికి రిప్రజెంట్ చేయమని ఎండి గారిని బ్రతిలాడుకుంటున్నాం సార్. అది హలో, నా పేరు ఎంఎస్ రావు. మేము చాలా ఆకలి బాధతో ఉన్నాము, చాలా మంది చనిపోతున్నాము. మాకు వచ్చే జీతం రాలేదు. ఆ పెన్షన్ 3,000 4,000 వస్తే కష్టమవుతుంది ఇల్లు గడవటము. పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు. ఆరోగ్యంగా అయితే చాలా బాధల్లో ఉన్నాము. ఎక్కడ పోయినా కానీ వేలు ఖర్చు అవుతున్నాయి ఆరోగ్యానికి. మళ్ళీ ఆర్టీసీలో ఉండే తార్నాక హాస్పిటల్లో కూడా
ఇది 4 లక్షల మట్టుకే పెట్టారు. దాన్ని ఇంకొక 20 లక్షల దాకా పెంచితే మామూలు ఈ క్యాన్సర్ వాళ్ళకు వీళ్ళకు చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందని నా సూచన తెలియజేయడం అనేది. నా పేరు జిఆర్ చంద్రయ్య, మా తొర్రూరు డిపో. నేను ప్రస్తుతం తొర్రూరు డిపో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్కు అధ్యక్షుడిని. మేమందరం కూడా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బస్ భవన్ ముట్టడి శాంతియుతంగా చేసి మాకు రావాల్సిన బకాయిలను ఇప్పించవలసిందిగా ఎండీ గారికి వినతి పత్రం ఇవ్వడం కొరకు అందరం ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మా 58 సంవత్సరాలు మా సోదరుడు చెప్పినట్టుగా అంత ముసలితనంలో ఉన్నాం. మాకు ఎలాంటి శక్తి లేదు పోరాడటానికి కానీ బయట పని చేసుకోవడానికి కానీ. మా పిల్లలు కొంతమంది ఇంకా పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు. వయసు రీత్యా మేము పెద్దోళ్ళమై మాకు అనేకమైన జబ్బులతో బాధపడుతున్నాం. కాబట్టి మాకు రావాల్సిన ఏరియాస్ని ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప మేము ఇంకేదో పోరాటం చేయటం లేము. మా శాంతియుత పోరాటాన్ని గమనించి మాకు అందరికీ సహాయం చేసి ఎండీ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం కొరకు వచ్చినాం. సార్, నేను డివి స్వామి, వరంగల్ 2 డిపో అండి. ఇప్పటికే మేము పేషెంట్లమై నానా ఇబ్బందులతో గురయ్యి అవస్థపడుతున్నాము. దయచేసి మాకు రావాల్సిన బకాయిలు పెద్ద మనసుతోని మా బకాయిలు మాకు ఇప్పించి మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాం. తొర్రూరు డిపో ఏడీసీ రిటైర్డ్ సంపత్తునేనండి. 2017లో మాకు రావాల్సిన పే స్కేల్ బకాయిలు రావాలండి. వయసు రీత్యా మేము ఇప్పుడు 65 సంవత్సరాలు నాది. 52 సంవత్సరాలు 7 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి మాకు సాలు జీతాలతో మేము కాలం గడిపినాము. ఎన్నో సంవత్సరాలు 34 సంవత్సరాలు నేను ఆర్టీసీకి సేవ చేసిన. ఆ సేవను గుర్తించి దయచేసి మేము శాంతియుతంగా మన సజ్జనార్ గారికి మన రేవంత్ రెడ్డి గారికి తెలియపరచవలసిందిగా మేము ఇక్కడికి వచ్చి శాంతియుతంగా మెమోరాండం ఇచ్చడానికి వస్తున్నాం. దయచేసి వారు కానీ ప్రభుత్వం కానీ ముందుకొచ్చి మా బాధలను మా ఇబ్బందులను ఆలకించి త్వరితగతంగా మాకు ఇవ్వవలసినవి మాకు ఇప్పించవలసిందిగా మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నామండి. ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులం అందరం ఈరోజు మౌన ప్రదర్శన ప్రారంభించడానికి మేము వచ్చాము. ముఖ్యంగా మాకున్న సమస్యలలో 2017 యొక్క వేతన సవరణ చేసి దాని యొక్క బకాయిలు మొత్తం పూర్తి చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే లీవుల పైసలు ఉన్నాయో 2023 మార్చి వరకు ఇవ్వడం జరిగింది. మరి అది ఇప్పుడు నేటి వరకు కూడా బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా 25 వరకు కూడా పూర్తి చేసి వాళ్ళ లీవుల పైసలు ఇవ్వాలని మేము ముఖ్యంగా కోరుతున్నాము. అలాగే మేము వయసు మీరిన వాళ్ళం. ఈరోజు ఎక్స్ప్రెస్ బస్సులలో మేము కానీ మా భార్య కానీ హాస్పిటల్కి రావాలన్నా ఇతరత్ర ప్రయాణం చేయాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎండీ గారిని కోరేది ఒక్కటే, మాకు సూపర్ లగ్జరీ బస్సులలో మా భార్య భర్తకు మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాము. అలాగే పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికమైన మాకు ఎలాంటి ఏది పెన్షన్ కానీ లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము ఎండీ గారికి యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి కూడా మేము కోరుతున్నాం. మేము వరంగల్ 2 డిపో నుండి వచ్చినామండి. ముఖ్యంగా 2 పిఆర్సీ ఇవ్వాలి. అది 2015 నుంచి ఇవ్వాలి. గది ఇస్తే సమస్యలు కొంత నిడక రావచ్చు. అందుగురించే ప్రభుత్వానికి ఇటు సజ్జనార్ గారికి చెప్తున్నాం. 2015 నుంచి పిఆర్సీ ఇవ్వలేదు. ఇస్తామన్నారు, ప్రకటన చేసింది కానీ ఉద్యోగస్తులకు ఇస్తాను కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు. అంత ఇది ఎంత బాధాకరం చెప్పండి. చాలా ఇబ్బంది పడతాను. చాలా దూరం నుంచి వచ్చినాము. ఇవాళ మౌన ప్రదర్శన ఉన్నది. మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. 17 పిఆర్సీ 221 పిఆర్సీ 2 పిఆర్సీలు రావాలి. మేము 23 రిటైర్మెంట్. అప్పటి నుంచి ఈ పే స్కేల్ వర్తించాలి. మరియు లీవ్ ఎంకాష్మెంట్ మార్చి వరకు ఇచ్చారు. దాని తదుపరి కూడా లీవ్ ఎంకాష్మెంట్ అందరికి ఇవ్వాలని కోరుతాం. మేము ఆర్థికంగా చాలా చితికిపోయినాం. మా కష్టం చేసిన డబ్బులు మాకు ఇవ్వమని చెప్తాం. మేమే పుణ్యాన్ని కాదు. మేనేజ్మెంట్ మేము చెప్పేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకుండు కాదు, భిక్షం కాదు అలా ఇచ్చేది. మా డబ్బులు మాకు ఇవ్వాలి. మేము 30 సంవత్సరాలు సేవ చేసినాం ఆర్టీసీకి. మా వల్ల ఆర్టీసీ కొద్దిగా నిలదొక్కుంది. మా వంతు పాత్ర మేము పోషించినాం. దానికి మేము ప్రతిఫలం ఏం లేదు. మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వమని చెప్తాం ఇన్ టైంలో.
అంతే. లీవ్ ఎంకాష్మెంట్ ప్లస్ 217 పిఆర్జీ 221 పిఆర్జీ ఇది మాకు చేస్తే మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. అది మీ బాధలు ఏమన్నా చెప్పు అంతే. నేను భూపాలపల్లి డిపో నుంచి వచ్చిన, నా పేరు సదయ్య. భూపాలపల్లి నుంచి వచ్చిన, నా పేరు సదయ్య. 2017 నుంచి వేతన సవరణ రావాలి. అప్పటి నుంచి ఆ బకాయిలను పేరుకపోయినాయి. మేము కనీసానికి 38 సంవత్సరాల సర్వీసులో ఉన్నా. 2023 అక్టోబర్లో నేను రిటైర్డ్ అయినా. లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, 2017 నుంచి లేదు. మేమేంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు 65 దాకా ఇయర్స్ ఉన్న ఈ మధ్య కాలంలో మేము పోరాటాలకు కానీ దానికి కానీ మేము చేయడానికి మేము సిద్ధంగా లేము. శాంతియుతంగా చేయడానికి మేము మన ఎండి సజ్జనార్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము. మా యొక్క సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా కోరడం జరుగుతున్నది. అంతకే కానీ మేము దానికి అటు ఇటు గొడవలు చేయడానికి ఏం రాలేదు. కావాల్సింది మాకు మీ ఈ స్థితిలో ఉండి కూడా పిల్లలకు పెళ్ళిళ్ళకు ఇంకా ఉన్నారు. అప్పుడు డ్యూటీ చేస్తేనే వెళ్ళని పరిస్థితి ఉండే. ఇప్పుడు ఈ ఆయంత లేకపోవడాలకు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఈ గవర్నమెంట్కు, మేనేజ్మెంట్కు మేము విన్నవించుకుంటున్నాం. నమస్కారం సార్, మాది తురు డిపో ఎంపీచార్ని. అసలు ఈ కొలువులు చాలా బరువైన కొలువులు చేసి దిగిపోయినాం. మా సమస్యలు, మా బాధలు సజ్జనార్ సార్ గారికి, ఎండి గారికి తెలియని విషయాలు ఏం కావు. ఆయన చాలా సూక్ష్మంగా ఆలోచించి పరిష్కరించే సత్తా ఆఫీసర్ పేరుంది. సార్కు విన్నపం చేసేది ఏంటంటే, కష్టపడినాం, అప్పుడు జీతాలే సరిగా సరిపోకపోయేది ఇవి పెరిగిన ధరలకు అనుకూలంగా. కాబట్టి ఇప్పుడు దిగిపోయిన జీతాలు లేవు. కనీసం మాకు వచ్చే బెనిఫిట్స్ అయినా సకాలంలో ఇస్తే కుటుంబాన్ని పోషించుకొని హాయిగా తృప్తిగా ఉంటాం. ఇక ఏదైనా బాధతో లేకుండా ఉంటాం.